విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగంలో కార్పొరేట్ విధానాలకు స్వస్తి పలకాలని కోరారు. శంషాబాద్లో 3 రోజులుగా జరుగుతున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 90% విద్యార్థులు కార్పొరేట్ సంస్థల్లోనే చదువుతున్నారని, సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. మేము ఇప్పటికే సదస్సులు నిర్వహించి ఒక అవగాహన ఏర్పరుచుకున్నాం. రెండవది అవగాహన ఆధారంగా ప్రతిపాదనలు తయారు చేస్తాం. మూడవది ఏంటంటే వాస్తవ రూపంలో విద్యాసంఘం ఎట్లుందో అర్థం చేసుకోవడానికి విద్యాయాత్రలు చేయాలని ఇప్పుడు ఈ నెల నుంచి విద్యాయాత్రలు కూడా మేము చేస్తాం. ఆ తర్వాత కాలంలో ఇంకా లక్ష్య సాధన కోసం ఇంకా తీవ్రమైనటువంటి అవసరమైతే ఆందోళన కార్యక్రమాలను కూడా మేము తీసుకోవాలని యోచనకుంటున్నాం. జేఏసీగా కూడా మేము అనుకునేది అసమానతలను రూపుమాపటం అంటే ఖచ్చితంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజు గవర్నమెంటే కట్టాలి. కట్టగలిగినప్పుడు మాత్రమే పేద విద్యార్థులు, అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా సరి అయినటువంటి విద్యను, నాణ్యమైన విద్యను పొందగలుగుతారు. ఇవాళ 90% విద్యార్థులు ప్రైవేట్ రంగంలో మరి అక్కడనే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగం కుదించుకుంటుంది కాబట్టి తప్పనిసరిగా ప్రైవేట్ రంగాన్ని లో చదువుకోవడానికి అవకాశాలు కల్పించవలసింది. ఆ బాధ్యత కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా మేము కోరేది ఏంటంటే ఆ బాధ్యత పరిపూర్తి చేయాలంటే ఫీజు